హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక పార్ట్ 1 కింద ఇంగ్లీష్ మెథడాలజీ రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇది పార్ట్ 2 అన్నమాట. ఈ 2 పార్ట్స్ చదువుకుంటే మాత్రం మనకి 5 మార్క్స్, అట్లీస్ట్ 5 మార్క్స్ ఎటు పోవు 6 మార్క్స్కి. ఓకేనా? అంత యూస్ఫుల్గా గన్ షాట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లస్ కొన్ని ఏమో మనం చేసుకున్న క్వశ్చన్స్, ఇవన్నీ వీటన్నిటితో కలిపి పార్ట్ 1 పార్ట్ 2 కింద ఇంగ్లీష్ మెథడాలజీ 6 మార్క్స్కి యూజ్ అయ్యేలాగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. పార్ట్ 1 పార్ట్ 2. ఓకేనా? అట్లీస్ట్ 5 అయినా వస్తాయి మీకు ఈ 2 వీడియోస్ చూస్తే మాత్రం, నేను గ్యారంటీ ఇస్తాను. ఫస్ట్ పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇది పార్ట్ 2 అన్నమాట. ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. యూజ్ ఆఫ్ ద క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ wherever necessary and rewrite the sentence. This question under అంటే దేనికి సంబంధించింది, మనం ఎక్కడైతే అవసరమైతే క్యాపిటల్ లెటర్స్ వాడతామో, ఫుల్ స్టాప్ వాడతామో, కామా వాడతామో, క్వశ్చన్ మార్క్ వాడతామో, అట్లా నెసెసరీ అంటే అవసరం ఉన్న దగ్గర ఇవన్నీ వాడతాం కదా ఒక సెంటెన్స్కి. అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ కిందకు వస్తుందని అడిగారు. అంటే ఏ రైటింగ్ కిందకని. కన్వెన్షియస్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ. ఓకేనా? మనకు వచ్చేసి ఇది కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? కామా కావచ్చు, ఫుల్ స్టాప్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ సింబల్స్, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ వాడాలి అనేది ఎక్కడ యూస్ చేస్తాము, ఇట్లాంటివి ఏ రైటింగ్ కిందకు వస్తాయి అని అడగడం, ఏ రకమైన క్వశ్చన్ అని అడిగారు. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీడింగ్ ఏ వర్డ్ అండ్ సెన్సింగ్ ఇట్స్ మీనింగ్ వితౌట్ ఎవర్ నోయింగ్ ద ఆల్ఫాబెట్ ఈజ్ నౌన్ యాజ్. ఓకేనా? రీడింగ్ ఏ వర్డ్ అండ్ సెన్సింగ్ ఇట్స్ మీనింగ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ ద ఆల్ఫాబెట్ ఈజ్ ఒక పదం చదువుతున్నాము, అది మనకు అర్థమైంది, ఆల్ఫాబెట్స్ తెలియకపోయినా కూడా. ఓకేనా? ఆల్ఫాబెట్స్ తెలియకపోయినా కూడా మనం చదువుతున్నాము, అది మనకు అర్థమవుతుందంటే అది ఏ రీడింగ్ అని అడిగారు. క్యాజువల్ రీడింగ్, క్రిటికల్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్, స్కిమ్ రీడింగ్. అంటే వితౌట్ లెటర్స్ లేకుండా మనం చదవడం అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇట్లా ఇంటూ సింబల్ ఉంటుంది. ఇంటూ సింబల్ ఎక్కడైనా కనిపించినప్పుడు ఇది డేంజర్ ప్లేస్, మనం వెళ్ళకూడదనే అనుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడితే ఆగిపోతాము. అంటే మనం ఏదో చదువుతున్నాం ఆ సిగ్నల్ ద్వారా, ఆ కలర్ ద్వారా ఆగిపోవాలి అనేసి. అక్కడ మనకి లెటర్ పరంగా ఎక్కడ లేదు, కానీ రెడ్ పడితే మనం ఆగిపోతున్నాం, చదువుతున్నాం, సిగ్నల్ పడింది ఆగాలి అనేసి అనుకుంటున్నాం. సో గ్రాఫ్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని గ్రాఫిక్ రీడింగ్ అంటారు. లైక్ బొమ్మలు అట్లా సైన్స్ సింబల్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి రీడింగ్ అనేది గ్రాఫిక్ రీడింగ్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్. ఓకేనా? లాంగ్వేజ్ ఎక్విజిషన్ యొక్క ఫీచర్ కానిది. లాంగ్వేజ్ లెర్నింగ్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్గా జరుగుతుంది, లాంగ్వేజ్ ఎక్విజిషన్ వచ్చేసి న్యాచురల్గా జరుగుతుంది. ఎక్విజిషన్ అంటే మనకి న్యాచురల్గా జరిగేదన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి న్యాచురల్ ప్రాసెస్. ఓకేనా? మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్, కాన్షియస్ ప్రాసెస్, ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. ఇది కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేసి. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. యాక్విజిషన్ అనేది మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది టూ మెంబర్స్ మధ్య కావచ్చు, అంతకంటే ఎక్కువ మెంబర్స్ మధ్య కావచ్చు. ఓకేనా? కాన్షియస్ ప్రాసెస్ అనేది రాంగ్ అన్నమాట. అదే మనకి లెర్నింగ్లో అయితే కాన్షియస్ ప్రాసెస్ అవుతుంది, యాక్విజిషన్లో కాన్షియస్ కాదు. ఎందుకంటే న్యాచురల్ ప్రాసెస్ కదా, న్యాచురల్గా లాంగ్వేజ్ మనకు వస్తుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నామో, మనం ఇప్పుడు ఏం చదువుకున్నామో అది మాట్లాడాలి, మనం ఇది నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఇది మాట్లాడేదాం అన్నట్లు కాదు కదా మనకి మదర్ టంగ్ వచ్చేసి. ఓకేనా? మదర్ టంగ్ మనకి యాక్విజిషన్ లాగా అనమాట, సహజంగా వస్తుంది పుట్టుకతోటే. దీన్ని కాన్షియస్ ప్రాసెస్ అయితే అవ్వదు యాక్విజిషన్లో, సబ్ కాన్షియస్ అవుతుంది. ఓకేనా? ఇది కాన్షియస్ ఉంటే మాత్రం లెర్నింగ్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, the main advantage of reading aloud is that. ఓకేనా? అలౌడ్ అంటే లౌడ్గా, పెద్దగా చదవడం. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రీడింగ్ అలౌడ్, పెద్దగా చదవడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ హెల్ప్స్ టు రీడర్స్ టు మెయింటైన్ కామ్ ఇన్ ద క్లాస్ రూమ్.
ఇట్ ఎనేబుల్స్ రీడర్స్ టు థింక్ వైల్ రీడింగ్. ఓకేనా, ఏం చదువుతున్నామో చదివేటప్పుడే తెలుసుకోవడం. ఇట్ ఈస్ ఏ ఫాస్టర్ వే ఆఫ్ రీడింగ్. ఇది ఫాస్టర్ వే ఆఫ్ రీడింగ్ అయితే కాదన్నమాట. లౌడ్ రీడింగ్ ఫాస్టర్ వే కాదు. ఇట్ ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఆర్టిక్యులేషన్. ఓకేనా, ఇది ప్రొనౌన్సియేషన్ని మరియు ఆర్టిక్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే మనం బయటకు చదువుతున్నాం కాబట్టి గట్టిగా చదువుతాము. సో ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఆర్టిక్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ద రీడర్స్ టు మెయింటైన్ ద కామ్ ఇన్ ద క్లాస్ రూమ్. కామ్ కాదు కదా, మనకి ఇక్కడ ఇచ్చింది అలౌడ్ రీడింగ్ అన్నారు. ఇది కామ్ అనేది రాంగ్ తీసేయాలి. ఇట్ ఎనేబుల్స్ రీడర్స్ టు థింక్ వైల్ రీడింగ్. ఇట్ ఎనేబుల్స్ టు థింక్ వైల్ రీడింగ్ అంటే మనం గట్టిగా చదివేటప్పుడు అంతగా ఆలోచించలేము. అదే స్లో స్టడీలో అంటే లోపల ఉంటాం కదా, బుక్ చూసి కళ్ళతో చదువుతాం కదా, అప్పుడు ఆలోచించుకుంటూ చదువుతాం. లౌడ్ రీడింగ్లో మనం ఆలోచించము. సో 2 కూడా రాంగ్ అనమాట. ఇట్ ఈస్ ఫాస్టర్ వే ఆఫ్ రీడింగ్. ఇది ఫాస్టర్ వే ఆఫ్ రీడింగ్ కాదు. ఓకేనా, మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇట్ ఇంప్రూవ్స్ ద ప్రొనౌన్సియేషన్ అండ్ ద ఆర్టిక్యులేషన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద ఆప్షన్ నాట్ రిలేటెడ్ టు ద సబ్ స్కిల్స్ ఆఫ్ రైటింగ్. రైటింగ్ యొక్క సబ్ స్కిల్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఎడిటింగ్ అండ్ రీవిజిటింగ్. ఓకేనా, ఎడిటింగ్ అండ్ రీవిజిటింగ్, పంక్చువేషన్, గెస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్ హ్యాండ్ రైటింగ్. నాట్ రిలేటెడ్ టు ద సబ్ స్కిల్ ఆఫ్ రైటింగ్ అంటే గెస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఫెమిలియర్. ఓకేనా, ఇది అనేది మనకి రైటింగ్ యొక్క సబ్ స్కిల్ కాదు. నెక్స్ట్ అసలు ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని కన్నా మనం తెలుసుకున్నట్లయితే 7 ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద మార్క్ హాలిడే ప్రకారం 7 ఫంక్షన్స్ ఉన్నాయి లాంగ్వేజ్కి. అవేంటో చూద్దాం. ఇన్స్ట్రుమెంటల్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్, నీడ్స్ అండ్ డిజైర్స్. మన యొక్క ఐడియాస్ కానీ, మన యొక్క నీడ్స్ అంటే అవసరాలు కానీ, మన యొక్క డిజైర్స్ అంటే కోరికలు కానీ ఎక్స్ప్రెస్ చేస్తాము. ఓకేనా, అలా ఐ నీడ్ సమ్ వాటర్, నాకు వాటర్ కావాలి అని మన వాటర్ అవుతుంది, మన వాటర్ అయ్యే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసాం కదా. మన థర్స్ట్ అంటే దాహం వేయడం అంటారు కదా, మనకి థర్స్ట్ అవుతుందని మనం ఎక్స్ప్రెస్ చేసాము. ఓకేనా, కెన్ ఐ హ్యావ్ ఎ పెన్, నేను పెన్ తీసుకోవచ్చా, అది పెన్ నీకు నీడ్ ఉంది. ఓకేనా, నీడ్ ఉంది కాబట్టి నువ్వు అడిగినావు కెన్ ఐ హ్యావ్ పెన్. ఓకేనా, దీన్నే ఇన్స్ట్రుమెంటల్ ఫ్యాక్టర్ అంటారు. రెగ్యులేటరీ ఫంక్షన్ వచ్చేసి టు కంట్రోల్ అదర్స్ బిహేవియర్ ఆర్ డైరెక్ట్ దెమ్. మనం ఏం చేస్తామంటే వేరే ఇతరుల యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేస్తే కనుక అది రెగ్యులేటరీ ఫంక్షన్ అంటారు. ఓకేనా, రెగ్యులేషన్ చేస్తున్నామని. క్లోజ్ ద డోర్, డోంట్ టచ్ ద ఫీట్. క్లోజ్ ద డోర్ క్లోజ్ చేయి అంటాం కదా స్టూడెంట్స్ని, అలాగా డోంట్ టచ్ దట్, అది దాన్ని ముట్టుకోకు. ఇది కూడా టు కంట్రోల్ అదర్స్ బిహేవియర్, డైరెక్ట్ దెమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్షనల్ ఫంక్షన్. ఓకేనా, ఇంటరాక్షనల్ ఫంక్షన్ వచ్చేసి టు బిల్డప్ ఆర్ మెయింటైన్ సోషల్ రిలేషన్. ఇంటరాక్షన్ అంటే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అంటాం కదా, ఇద్దరితో మీరు మాట్లాడుకోండి అని అంటాం కదా, అలాగనమాట. ఓకేనా, ఇంటరాక్షన్ అంటే పేర్లోనే ఉంది ఇంటరాక్ట్ అవ్వడం అనేసి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్ అంటే హౌ ఆర్ యూ. మనం ఒకరిని కలిసినప్పుడు హౌ ఆర్ యూ అని అంటామా లేదా, ఇంటరాక్షన్ అవుతున్నట్టే కదా అప్పుడు. సో అలా అనమాట. నెక్స్ట్ పర్సనల్ ఫంక్షన్. పర్సనల్ ఫంక్షన్ వచ్చేసి టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్, ఒపీనియన్స్ అండ్ ఐడెంటిటీ. పర్సనల్ అంటే మన పర్సనల్కి సంబంధించి కదా, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదంటే ఏం జరుగుతుంది ఒపీనియన్స్ని కానీ ఐడెంటిటీని కానీ ఎక్స్ప్రెస్ చేయడం, దాన్ని పర్సనల్ అంటే మన పర్సనల్కి సంబంధించిన వాటిని అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ హ్యూరిస్టిక్ ఫంక్షన్ టు గెయిన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఎన్విరాన్మెంట్. టు గెయిన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్ప్లోర్ ద ఎన్విరాన్మెంట్.
ఎన్విరాన్మెంట్ని విజిట్ చేయడం ద్వారా, ఎన్విరాన్మెంట్లో గడపడం ద్వారా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాము. దీన్ని హ్యూరిస్టిక్ ఫంక్షన్ అని అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేటివ్ ఫంక్షన్, టు క్రియేట్ ఏ వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ స్టోరీ టెల్లింగ్. ఓకేనా, ఒక ఇమాజినేషన్ని క్రియేట్ చేయడం. ఏదైనా స్టోరీ చెప్తాము, అనగనగా 7 చేపలు అంటాము, ఆ చేపలు కదా ఉందా, అది నిజంగా జరిగిందా అంటే కాదు, అది ఒక స్టోరీ అంతే. ఓకేనా, వన్స్ అపాన్ ఏ టైమ్ దర్ ఈజ్ ఎ కింగ్, ఒకనొకప్పుడు ఒక రాజు ఉండేవాడు, అట్లా మనం చెప్తాం కదా, అలాంటివి ఇమాజినేటివ్ ఫంక్షన్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ రిప్రజెంటేషనల్ ఫంక్షన్, ఇది లాస్ట్ వన్, టు కన్వే ఇన్ఫర్మేషన్ ఆర్ టు గివ్ ఫ్యాక్ట్స్. ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడం అంటే మన దగ్గర నుంచి వేరే వాళ్ళకు చెప్పడం, లేదా టు గివ్ ఫ్యాక్ట్స్, నిజాలు తెలియజేయడం. ఓకేనా, ద ట్రైన్స్ అరైవ్ ఎట్ 5 PM, మనకి స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అవన్నీ కూడా మనకి రిప్రజెంటేషనల్ ఫంక్షన్స్ కిందకే వస్తాయి. కన్వే ద ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నారు, ఏ టైంకి ట్రైన్ వస్తుంది ఏంటి అనేసి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనివర్సల్ గ్రామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పావ్లో, స్కిన్నర్, చామ్స్కీ, పియాజే. ఓకేనా, యూనివర్సల్ గ్రామర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చామ్స్కీ. నేటివిస్ట్ థియరీ అని కూడా అంటాం దీన్ని. ల్యాడ్ స్టాండ్స్ ఫర్ అంటే ఎల్ఏడి యొక్క ఫుల్ ఫామ్ లేదా అబ్రివేషన్ అడిగారు, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ యొక్క ప్రాసెస్ అని అడుగుతున్నారు. కింద ఆప్షన్స్ కూడా ఉండే కానీ నేను ఆప్షన్స్ తీసేసాను, కొంచెం టైం తక్కువ ఉండి. ఓకేనా, స్టూడెంట్ సెంటర్ లెర్నింగ్ యొక్క ఫీచర్ ఏంటని అడుగుతున్నారు. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ లెర్నింగ్ యాక్టివిటీస్ విల్ బీ ఎంకరేజ్డ్. ఓకేనా, స్టూడెంట్స్ డైరెక్ట్గా పాల్గొంటారు, స్టూడెంటే యాక్టివ్గా ఉంటాడు స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అనేది ఒక టాపిక్ అయితే ఉంది. అదేంటంటే ప్రీ రీడింగ్ అంటే మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళినాక ఏం చేస్తాం, ఏంటి, పాఠం చెప్పే ముందు ఏం చేస్తాం, పాఠం జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం, పాఠం తర్వాత ఏం చేస్తాం అనేసి. ప్రీ రీడింగ్ దీన్ని ట్రిగ్గర్ ఫేజ్ అని అంటారు, రీడింగ్ దీన్ని ఎంగేజ్మెంట్ ఫేజ్ అంటారు, పోస్ట్ రీడింగ్ డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ ఫేజ్ అంటారు, 4th వన్ వచ్చేసి ఎడిటింగ్ ఫేజ్ అన్నమాట. ఫస్ట్ చూద్దాం మనం ప్రీ రీడింగ్ యాక్టివిటీస్ అనేదాన్ని. ప్రీ రీడింగ్లో కొన్ని పాయింట్స్ చూద్దాం. అంటే టీచర్ సంసిద్ధత, లెసన్ చెప్పడానికంటే ముందు సంసిద్ధంగా ఉండాలి అనేదాన్ని ప్రీ రీడింగ్ అని అంటారు. ఈ సిచ్యువేషన్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయో చూద్దాం. ప్రీ రీడింగ్ స్టేజ్లో కనెక్ట్ ద ప్రీవియస్ టాపిక్ ఆర్ క్లాస్. ప్రీవియస్గా మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో, ప్రీవియస్గా మనం ఏదైతే టాపిక్ చెప్పుకున్నామో దాన్ని గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ అలా కనెక్ట్ అవ్వాలంట. డిస్ప్లే ఏ పిక్చర్ బిఫోర్ ద క్లాస్. క్లాస్ చెప్పేదానికంటే ముందే పిక్చర్ని డిస్ప్లే చేయాలి మనం లెసన్కి సంబంధించింది. ఆస్క్ ఏ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ టు ఎలిసిట్ రెస్పాన్సెస్ అంటే రెస్పాన్సెస్ ఏమొస్తాయి అనేసి స్టూడెంట్స్ దగ్గర నుంచి వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగాలి. allow learners to express ideas freely even their mother tongue. ఓకేనా, ఫ్రీగా ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ మదర్ టంగ్లో అయినా సరే కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనమైతే ఛాన్స్ ఇవ్వాలన్నమాట. పారాఫ్రైజ్ లెర్నర్స్ ఐడియాస్ ఇంటూ ఇంగ్లీష్, దీన్నే మెగాఫోనింగ్ అని అంటారు. ఎంగేజ్ లెర్నర్స్ ఇంటూ ద డైలాగ్ టు బిల్డ్ ఆన్ దేర్ రెస్పాన్సెస్. ఓకేనా, వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ మీద లెర్నర్స్ డైలాగ్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. రైట్ రెస్పాన్సెస్ అన్న బ్లాక్ బోర్డ్ ఆర్ చార్ట్. బ్లాక్ బోర్డ్ మీద కావచ్చు, చార్ట్ మీద కావచ్చు, వాళ్ళ రెస్పాన్సెస్ అనేవి రాయాలి. నెక్స్ట్ వర్డ్స్ వచ్చేసి రిటర్న్ ఇన్ ద మార్జిన్స్లో రాయాలి. సెంటెన్సెస్ వచ్చేసి రైట్ ఇన్ ద మెయిన్ స్పేస్. నెక్స్ట్ రీడింగ్ యాక్టివిటీ అంటే పాఠం చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాము. లింక్ ద యాక్టివిటీ టు ప్రీ రీడింగ్ డిస్కషన్. ప్రీ రీడింగ్లో ఏదైతే జరిగిందో డిస్కషను దానికి ఇప్పుడు లింక్ చేయాలన్నమాట. నెక్స్ట్ అసైన్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫర్ లెర్నర్స్ టు రీడ్. నెక్స్ట్ వచ్చేసి ఎంకరేజ్ ఇండివిజువల్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్. నెక్స్ట్ జనరేట్ ఇండివిజువల్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్. ఇండివిజువల్ రీడింగ్ని జనరేట్ చేయడానికి ప్రమోట్ చేయాలి మనం. జనరేట్
జనరేట్ సబ్టెక్స్ట్ త్రూ ద ఇంటరాక్షన్ టు సపోర్ట్ లో ప్రొఫిషియన్సీ రీడర్స్. అంటే లో ప్రొఫిషియన్సీ రీడర్స్ అంటే తక్కువగా చదివే వాళ్ళన్నమాట. ఓకేనా. ప్రమోట్ కొలాబరేటివ్ రీడింగ్ అండ్ గ్రూప్ షేరింగ్ని మరియు కొలాబరేట్ రీడింగ్ని. గ్రూప్ షేరింగ్ అంటే మంచిగా చదివే పిల్లలు, యావరేజ్గా చదివే పిల్లలు, టాప్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కలిపి గ్రూప్ కొలాబరేటింగ్ అంటారు. కొలాబరేటివ్ రీడింగ్ని కానీ గ్రూప్ షేరింగ్ని కానీ ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి. నెక్స్ట్, యూజ్ ద గ్లోసరీ ఫర్ ద డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గ్లోసరీస్ ఇవ్వాలంటే మీనింగ్స్ అన్నమాట. ఫెసిలిటేట్ షేరింగ్ బిట్వీన్ గ్రూప్స్ మధ్య షేరింగ్ అయితే చేసుకోవాలి. ఆస్క్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ టు చెక్ ద అండర్స్టాండింగ్. ఎక్స్ట్రాపొలేటివ్ ఫర్దర్. ఓకేనా. డిస్ప్లే ఎక్స్ట్రాపొలేటివ్ క్వశ్చన్స్. రీడ్ ద ప్యాసేజ్ అలౌడ్ విత్ ద ప్రాపర్ వాయిస్ అండ్ మాడ్యులేషన్. మనం ప్యాసేజ్ చదువుతున్నప్పుడు వాయిస్ కానీ లేదంటే మాడ్యులేషన్ కానీ ప్రాపర్గా ఉండాలి అని అంటున్నారు. ఎంకరేజ్ లెర్నర్స్ టు రీడ్ అలౌడ్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఓరల్ రీడింగ్ మీద ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయాలి. అసైన్ ఎక్స్ట్రాపొలేటివ్ క్వశ్చన్స్ ఫర్ ద హోంవర్క్. ఈవెన్ ఎక్స్ట్రాపొలేటివ్ క్వశ్చన్స్ కూడా హోంవర్క్ కింద ఇవ్వాలంట. నెక్స్ట్, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీస్. ఐడెంటిఫై టు ద కాంటెక్స్ట్ అండ్ ద టైప్ ఆఫ్ డిస్కోర్స్. ఓకేనా. కాంటెక్స్ని కావచ్చు, టైప్ ఆఫ్ డిస్కోర్స్ని కావచ్చు ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్, స్టోరీ అండ్ డైలాగ్. నెక్స్ట్, సెన్సిటైజ్ లెర్నర్స్ టు ద డిస్కోర్స్ ఫీచర్స్ త్రూ ద ఇంటరాక్షన్. గైడ్ లెర్నర్స్ టు వర్క్ ఇండివిజువల్లీ ఆన్ దేర్ assigned task. Facilitates feedback on the refinement on their work. మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. చిల్డ్రన్ సిట్ ఇన్ గ్రూప్స్ ఆర్ షేర్ విత్ ఇన్ ద గ్రూప్ దేర్ రీడింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ రీడింగ్ ఈజ్. చిల్డ్రన్స్ అనేవారు గ్రూప్స్గా కూర్చున్నారు, కొంచెం షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ గ్రూప్లోనే వాళ్ళే షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ రీడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. దిస్ రీడింగ్ ఈజ్ అని అడుగుతున్నారు. ఇండివిజువల్ రీడింగ్, కొలాబరేటివ్ రీడింగ్, సోలో రీడింగ్, ఐసోలేటెడ్ రీడింగ్. ఇది వచ్చేసి మనకి కొలాబరేటివ్ రీడింగ్. గ్రూప్ రీడింగ్నే కొలాబరేటివ్ రీడింగ్ అంటారు. ఇండివిజువల్ అంటే ఒక పర్సనే ఉంటారు, సోలో అన్న ఒక పర్సనే, ఐసోలేటెడ్ అన్న సింగిల్ పర్సనే అనమాట. సో ఈ మూడేవి కాదు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, కొలాబరేటివ్ రీడింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్, ఐడెంటిఫై డిస్కోర్స్ అండ్ అసైన్ టు ద టెస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇట్. దిస్ టాస్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సైలెంట్ రీడింగ్, ప్రీ రీడింగ్, పోస్ట్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి పోస్ట్ రీడింగ్. అంటే మనం ఏదైతే లెసన్ ఉందో అది చెప్పిన తరువాతకి జరిగే యాక్టివిటీ కూడా పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ద టెస్ట్ వేర్ స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎ ప్యాసేజ్ దట్ హ్యాస్ సర్టెన్ వర్డ్స్ మిస్సింగ్ ఈజ్ కాల్డ్. మనం ఒక ప్యాసేజ్ ఇస్తాం కాంప్రహెన్షన్ లాగా, అందులో ఒక మనకి ఇంగ్లీష్ కంటెంట్లో వస్తుంది కదా, 5 బిట్స్ అనేవి డాట్గా వదిలేస్తారు, ఎంటీగా వదిలేస్తారు. ఆ 5 బిట్స్ ఫిల్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి కదా, అట్లా అనమాట. దాన్ని ఏ టెస్ట్ అంటారని అడిగారు. మ్యాచింగ్ టెస్ట్ అంటే మనకు తెలుసు, ఇట్స్ 1 2 3 4 అని ఇస్తారు, ఇటు సైడ్ ABCD అని ఇస్తారు, వాటిని మనం మ్యాచ్ చేయాలి. దీన్ని వచ్చేసి మనం క్లోజ్ టెస్ట్ అంటాం. ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, దానిలో అక్కడక్కడ ఏమైనా వర్డ్స్ మిస్ చేసి డాష్ ఇస్తే మాత్రం వాటిని క్లోజ్ టెస్ట్ అని పిలుస్తాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అని ఇచ్చారు. అచీవ్మెంట్ టెస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టీచ్ సిలబస్ ఈజ్ నోన్ యాజ్ అచీవ్మెంట్ టెస్ట్. సిలబస్ ఎండ్ అయినాక కానీ, లేదంటే ఒక యూనిట్ ఎండ్ అయినాక కానీ, లేదంటే ఒక క్లాస్ ఎండ్ అయినాక కానీ ఏదైనా మనం టెస్ట్ కండక్ట్ చేస్తే దాన్ని అచీవ్మెంట్ టెస్ట్ అంట. అది ఓరల్గా కావచ్చు, పెన్ పేపర్ కూడా కావచ్చు. ఓకేనా. ఇట్ డిక్లేర్స్ పాస్ ఆర్ ఫెయిల్ టెస్ట్. ఓన్లీ పాస్ ఆ ఫెయిల్ అనేదే డిక్లేర్ చేస్తుంది అనమాట. యావరేజ్గా వచ్చింది, బిలో యావరేజ్ అట్లా ఏముండదు, జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అంతే, 2 wordsలో. ఓకేనా. అచీవ్మెంట్ టెస్ట్ వచ్చేసి 2 types, టీచర్ మేడ్ టెస్ట్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్. టీచర్ మేడ్ టెస్ట్ అంటే మనకి టీచర్ ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అసెస్మెంట్లు ఉన్నాయి కదా మనకి,
యూనిట్ టెస్ట్లు అని అంటాం అప్పట్లో, ఇప్పుడు వచ్చేసి అసెస్మెంట్లు అంటున్నారు. అవి కానీ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇట్లాంటివన్నిటిని కూడా మనకి కాలేజ్లో లేదా స్కూల్లో ఎవరైతే మేడం ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేస్తారో దాన్ని టీచర్ మేడ్ టెస్ట్ అని అంటారు. ఓకేనా. కండక్టెడ్ బై ద టీచర్స్, ఎవాల్యుయేటెడ్ బై ద టీచర్స్. స్లిప్ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు ఇట్లాంటివన్నీ వాళ్ళే పేపర్ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళే మార్క్స్ ఇస్తారు, అన్నీ వాళ్ళే అనమాట. ఎందులో అంటే టీచర్ మేడ్ టెస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజ్డ్ టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ప్రిపేర్ చేసే టెస్ట్ ఇది. ఓకేనా. లైక్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఎగ్జామ్స్, 10th బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా స్టాండర్డైజ్డ్ టెస్ట్లని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ విచ్ ఈస్ కండక్ట్ టు నో ద ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్లో మనం ఎంత ప్రొఫిషియన్సీ సాధించాం, ఎంత పట్టు ఉందనేది తెలుసుకోవడానికి చేసే టెస్ట్నే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామాటిక్ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రెమెడియల్ టీచింగ్. నెక్స్ట్ ప్లేస్మెంట్ టెస్ట్. ప్లేస్మెంట్ అంటే లైక్ ఏదైనా కాలేజ్లో పెద్ద బీటెక్ కాలేజ్లో కావచ్చు, ఎంబీఏ కాలేజ్లో కావచ్చు, ప్లేస్మెంట్ల కోసం టెస్ట్లు జరిపిస్తారు కదా, వాటిని అంట. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్, పర్టికులర్ నాలెడ్జ్ టెస్ట్. యాప్టిట్యూడ్ అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పర్టికులర్గా యాప్టిట్యూడ్కే ఓన్గా ఒక 20 మార్క్స్ కానీ 30 మార్క్స్ కానీ అట్లా పెడతారు కదా, దాన్నే పర్టికులర్ నాలెడ్జ్ టెస్ట్ అని అంటాం. ఇప్పుడు మనం రాస్తున్నాము టెట్ కానీ, డిఎస్సి కానీ, లేదంటే ఏమైనా జాబ్స్ కోసం రాస్తున్నాము, వీటన్నిటిని కూడా యాప్టిట్యూడ్ టెస్ట్లు అనొచ్చు, అంటే పర్టికులర్ నాలెడ్జ్ టెస్ట్. మనకి ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అని కనుక్కోవడానికి టు నో ద పర్టికులర్ నాలెడ్జ్ టెస్ట్. ఓకేనా. ఎవాల్యుయేషన్ గురించి కానీ చూస్తున్నట్లయితే మనం టర్మ్ అండ్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, పీరియాడిక్ ఎవాల్యుయేషన్. ఓకేనా. ఈ 4 చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మెటీరియల్, టైప్స్ ఆఫ్ మెటీరియల్ చూద్దాం. అథెంటిక్ మెటీరియల్స్, ద మెటీరియల్ దట్ డెవలప్మెంట్స్ బై ద రియల్ స్కిల్స్. ఓకేనా. వొకాబులరీ, స్టూడెంట్ వర్డ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి 2 ఉంటాయి. కంటెంట్ వర్డ్స్ వచ్చేసి మెయిన్ మీనింగ్ని తెలియజేస్తాయి అన్నమాట. అవి దే ఆర్ వెరీ అన్లిమిటెడ్. నౌన్ కావచ్చు, మెయిన్ వర్బ్, యాడ్జెక్టివ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కంటెంట్ వర్డ్స్ కిందకు వస్తాయి. స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్రామర్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చరల్ వర్డ్స్. గ్రామర్ కోసం యూజ్ చేసే పర్పస్ ఉన్న లెటర్స్ని కానీ వర్డ్స్ని కానీ వీటన్నిటిని కూడా స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్టికల్స్, ఆక్సిలరీ వెర్బ్స్, లైక్ దట్ అట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వొకాబులరీ కింద ఏమి ఇచ్చారంటే యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ, అడిహాక్ వొకాబులరీ. ఓకేనా. యాక్టివ్ వొకాబులరీ వచ్చేసి మనకి ఐడెంటిఫై చేయడం వస్తుంది, అండర్స్టాండ్ చేస్తాము, వర్డ్స్ని కూడా యూజ్ చేస్తాము. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాక్టివ్ వొకాబులరీ. ఎందుకంటే ఇది ప్రొడక్టివ్ స్కిల్ని కలిగి ఉంటుంది. బికాస్ మనం లాంగ్వేజ్కి అర్థమవుతుంది, లాంగ్వేజ్ని ఐడెంటిఫై చేస్తాం, లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్, ఐడెంటిఫై చేస్తాం, అర్థం చేసుకుంటాం, అండర్స్టాండ్ చేసుకుంటాం, కానీ మనకి తిరిగి మాట్లాడడం రాదన్నమాట. ఓకేనా. అట్లాంటి కండిషన్ ఉన్నదాన్ని ప్యాసివ్ వొకాబులరీ అంటారు. నెక్స్ట్ అడిహాక్ వొకాబులరీ వచ్చేసి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆర్ సబ్ ఫీల్డ్ ఆర్ సైన్స్, సబ్జెక్ట్ ఆర్ సైన్స్. ఓకేనా. టెంపరరీ అన్నమాట ఇది అడిహాక్ అనేది. నెక్స్ట్ ప్యాసివ్ వొకాబులరీ రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ లెర్నర్స్. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి అండర్స్టాండింగ్ బట్ డోంట్ యూజ్ రెగ్యులర్లీ. ప్యాసివ్ వొకాబులరీ రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ లెర్నర్స్. ప్యాసివ్ వొకాబులరీ చేసుకునే ఉన్న లెర్నర్స్ గురించి క్వశ్చన్ అనమాట. అండర్స్టాండ్ బట్ డోంట్ యూజ్ రెగ్యులర్లీ. అర్థమవుతుంది, ఐడెంటిఫై చేస్తాం, కానీ మనం రోజు డైలీ లైఫ్లో యూజ్ చేయలేము, ఎందుకంటే మనకి చదవడం రాదు అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ డిజిటల్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ప్లాట్ఫామ్
అనేది ఏంటి అని అడిగారు. ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి దీక్ష. దీక్ష యొక్క ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఓకేనా, కన్ఫామ్గా ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ దీక్ష అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాన్స్లేషన్ మెథడ్స్ని చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ మెథడ్ అంటాము, క్లాసికల్ మెథడ్ అంటాము. ఎందుకంటే ఈ మెథడ్లో చెప్తున్నప్పుడు మనకి ఇంకేసి అర్థం కాని సిచ్యువేషన్ ఉంటే మదర్ టంగ్లో చెప్పొచ్చు, మాతృభాషలో చెప్పొచ్చు నేనేం చెప్పదలుచుకుంటున్నాను. ఓకేనా, అందుకే దీన్ని ట్రెడిషనల్ మెథడ్ లేదా క్లాసికల్ మెథడ్ అంటారు. డెవలప్డ్ బై జీవి మేడింగ్ గారు ఈ పద్ధతిని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఈజ్ ట్రాన్స్లేషన్ త్రూ ద మదర్ టంగ్ ద్వారా. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు అర్థమయ్యేలాగా, ఇంగ్లీష్లో ఉన్నది చదువుతున్నాను కానీ దానికి తెలుగులో మీనింగ్ చెప్తున్నాను. ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనమాట. ఓకేనా, ఫోకస్ ఆన్ రిటన్ టెస్ట్ అండ్ గ్రామర్ రూల్స్. రిటన్ టెస్ట్ మీద గ్రామర్ రూల్స్ మీదనే ఫోకస్ చేస్తారు కానీ మాట్లాడడం మీద ఫోకస్ అనేది ఉండదు. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ద L1 L2 అంటే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 మదర్ టంగ్ ఫారెన్ లాంగ్వేజ్ అనమాట. మనకి లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్. ఓకేనా, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ద L1 to L2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మదర్ టంగ్కి, లేదంటే మదర్ టంగ్ నుంచి ఇంగ్లీష్కి, వైస్ వర్సా అంటే అంతే కదా, L1 to L2 లేదా L2 to L1 అన్నమాట. ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. స్కిల్స్ డెవలప్డ్ బై ద రీడింగ్ అండ్ రైటింగ్ అనేది స్కిల్స్ డెవలప్ అవుతాయి ఈ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అనమాట. డెవలప్డ్ బై మ్యాక్సిమిలియన్ బెట్టిన్స్. ఎంఫసిస్ ఆన్ స్పీకింగ్ అండ్ లిజనింగ్. నెక్స్ట్ వచ్చేసి నో ట్రాన్స్లేషన్ టీచింగ్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ట్రాన్స్లేషన్ అనేది ఉండదు, టీచింగ్ ఇన్ ద ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్. ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్లోనే టీచ్ చేయడం జరుగుతుంది కానీ ట్రాన్స్లేషన్ అనేది జరగదంట. ఓకేనా, అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో అయితే మనకి ట్రాన్స్లేషన్ జరుగుతుంది. స్కిల్స్ డెవలప్డ్ అంటే స్పీకింగ్ మరియు లిజనింగ్ అనేది డెవలప్ అవుతాయి. అందులో వచ్చేసి మనకి రీడింగ్ అండ్ రైటింగ్ అనేవి డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి బైలింగ్వల్ మెథడ్ డెవలప్డ్ బై CJ Dodson. యూజ్ ఆఫ్ బోత్ L1 and L2 ఇన్ టీచింగ్. లాంగ్వేజ్ 1 వాడతారు, లాంగ్వేజ్ 2 వాడతారు. ప్లస్ సెంటెన్స్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఫర్ ద కాంప్రహెన్షన్. స్కిల్ డెవలప్డ్ బై ద స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్. ఈ 4 స్కిల్స్ కూడా LSRW అనేవి డెవలప్ అవుతాయి ఎందుకంటే బైలింగ్వల్ మెథడ్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకే, రీడింగ్ మెథడ్ మైకెల్ వెస్ట్ మెథడ్ అనేవాళ్ళు ఈ రీడింగ్ మెథడ్ని డెవలప్ చేయడం జరిగింది. ఎంఫసిస్ ఆన్ ద ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఫోకస్ వొకాబులరీ, కాంప్రహెన్షన్ స్కిల్స్. ఓకేనా, స్కిల్స్ డెవలప్డ్ బై ద రీడింగ్, వొకాబులరీ బిల్డింగ్. వొకాబులరీని బిల్డ్ చేసుకుంటారు, రీడింగ్ కూడా డెవలప్ అవుతుంది రీడింగ్ మెథడ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ వచ్చేసి జేమ్స్ యాషిర్ డెవలప్ చేశారు. ఓకేనా, లెర్నింగ్ త్రూ ద మోటార్ మూమెంట్స్ ద్వారా మనం లెర్నింగ్ చేస్తే దాన్ని టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అంటారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే జేమ్స్ యాషిర్ డెవలప్డ్. ఓకేనా, డెవలప్డ్ బై ద జేమ్స్ యాషిర్.